Hello, welcome back to my channel. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. సో టుడే ఇస్ డే 6 ఇన్ వియత్నాం. ప్రజెంట్ అయితే నేను హనాయ్లో ఉన్నానండి, వియత్నాం క్యాపిటల్ సిటీ. సో నిన్న నైట్ నేను బస్ తీసుకున్నాను దానాంగ్ నుంచి హనాయ్ రానికి. సో బస్సులో నాకు అరౌండ్ 6 lakh డాంగ్స్ పడింది, వియత్నాం డాంగ్స్. అంటే మన కరెన్సీలో వచ్చేసి అది 2000 రూపీస్. సో గుడ్ ప్రైస్ అని చెప్పొచ్చు. ఇది చేరుకునే వరకు ఆల్మోస్ట్ 6 AM అయింది. సో నేను ఇక్కడ ఐఫై హాస్టల్ తీసుకున్నాను. హాస్టల్ వచ్చేసి ఒక 4 lakhs డాంగ్స్ పడింది ఫర్ 2 daysకి. సో ఇప్పుడే ఫ్రెష్ అప్ అయినండి, హాస్టల్లో దిగి బ్రేక్ఫాస్ట్ చేయడానికి బయటకు వచ్చాను. సో హనాయ్ సిటీ చూపిస్తాను ఎలా ఉందో. సో ఇవాళ సిటీ ఎక్స్ప్లోర్ చేసి మ్యాక్సిమం రేపు నేను హాలాంగ్ బేకి వెళ్తాను. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ లైక్ వియత్నాం డాంగ్. సో ఆల్మోస్ట్ మనం ఇక్కడ ఇందామా సో వీ హ్యావ్ హియర్. ఇక్కడ తింటే బెస్ట్ అనుకుంటున్నా, ఎందుకంటే చిన్న బెడ్లకి ఇస్తున్నారు. ఇవన్నీ ఎక్కుతాం. యా వన్ ప్లేట్. యా వన్ ప్లేట్ సేమ్ లైక్. సో సేమ్ వాళ్ళు ఏం తీసుకున్నారని నేను కూడా అదే అడిగాను. So thế bây giờ mày có biết cách nói của nó không? Thế chẳng hạn như thế nào là nói tiếng Anh thôi, nó biết nói bây giờ Ấn Độ nó nói cái gì? Để là bán mẹ này là đen đậu không này? Ở đây tiếng Anh cháu nói, tiếng Trung con này nói, nhưng mà mỗi Ấn Độ thì chưa tuyển được con nào thôi. Thế mày đi học lớp đi. Anh ok mà. Tiếng Anh cháu nói rồi, tiếng Trung Quốc con này nói, nhưng mà thầy Ấn Độ em để cho. Ấn Độ là tiếng Anh không này? Cái gì à? Đậu không hả em? Đỗ đen nhỉ? Của em 20 ạ. Đen. Em sao lại thỏ? Yeah, thank you, ma'am. Sorry. Yeah, thank you. Oh, it's okay, thank you. Oh, thank you, ma'am. Ai chuyển thành nhà hàng Ấn Độ rồi? బ్రేక్ఫాస్ట్ మాత్రం బాగానే ఉందని తినొచ్చు. సేమ్ ఎలా అంటే మన రాగుల జావా లెక్క ఉంది. అందులో రైస్ వేసారు. సో కొంచెం స్టిక్కీగా ఉంది. అలా ఎగ్స్, అలాగే మన బజ్జీలు లెక్క ఉన్నాయి. ఏంటి తెలియదు మనకు. టోఫు అంటారు కావచ్చు, మన అవి వేసి ఇచ్చారు. గుడ్ ఫ్రైడ్ టోఫు, బట్ రియలీ గుడ్. బాగానే ఉంది, తినొచ్చు. నేను మొత్తం కంప్లీట్ చేశాను. సో ఇప్పుడు నేను ఏజెన్సీ కోసం చూడాలి, ట్రావెల్ ఏజెన్సీ. ఎందుకంటే రేపు హోలాంగ్ బేకి వెళ్ళడానికి. సో ఇక్కడ ఒక ఏజెన్సీ ఉంది, హాస్టల్ అండ్ ట్రావెల్ అని ఉంది. హనాయ్ హాస్టల్ ప్లస్ ట్రావెల్. సో మనం అడుగుదామా? Hello, ma'am. So how much you charge for the Holang Bay? Halong Bay? Halong Bay. For one day? Yeah, for one day. For one day from $45. $45. $45 for one person.
So how much in Vietnam dongs? 45 and it's about 1,150,000. Oh, that's good. Including lunch? Yes. Buffet. Lunch buffet. That's good. So money exchange. So 1 million, 1.3 million, right? 1,150,000. Oh, 1,150,000. So I will come back, ma'am. Okay. So 1,150,000. సో ఇప్పుడు ఇంకో ఏజెన్సీకి వచ్చిన దొరకాలి. ముంగట ఇంకోటి ఉందా బుకింగ్? ఇక్కడ ఇంకోటి ఉంది, ఇది వెళ్దాం. This is 300 rupees. Ma'am, how much you are charging for Halong Bay? Sorry, How much you are charging for Halong Bay? transfer to Halong Bay. Yeah. What time do you want to go? Not now, tomorrow. 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 Early tomorrow morning is 250 for one ticket. Once, tens, 100,000, 10,000, lakhs. Oh. So, can I get a package way? Package, Yeah. like a tour. Like staying in cruise, Cruise Like, one day. like only one day. One day. Yeah. One day have two options. Option one is $45 $45. and option two is $65. సో ఇలా మొత్తం సిటీ మొత్తం చూడొచ్చు ఇలా ఇందులో కూర్చొని. సో గుడ్. దట్స్ గుడ్. ఇట్స్ ఇంప్రెసింగ్. భలే ఉందండి ఇది. సో ఓకే, వాళ్ళు $45, $65 చెప్తున్నారు. ఓ మై గాడ్, ఎక్స్పెన్సివే. సో ఇప్పుడు నేను స్టే చేసింది మాత్రము హోల్డ్ క్వార్టర్స్లో అండి. ఇది మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్, హోల్డ్ క్వార్టర్స్ మన హనాయ్లో. మంచి ప్లేస్ అన్నట్టు. ఇక్కడ షాపింగ్, స్ట్రీట్ ఫుడ్ అన్నీ దొరుకుతాయి. నైట్ లైఫ్ పోతే మీద చాలా బాగుంటుంది. సో మన ఓల్డ్ క్వార్టర్స్లో చూడాలి హౌ ఇట్ విల్ బి గో. సో నా హాస్టల్ వచ్చేసి ఇక్కడెక్కడ ఉండాలి. హాస్టల్ ఏడా ఉండి ఇదేనా మన హాస్టల్? ఇట్ సైడ్ అనుకుంటా. యా, హాస్టల్ నుంచి కొంచెం ముందుకు వచ్చేసాను ఫుడ్ కోసం అని, బట్ ఇప్పుడు హాస్టల్ దొరకట్లేదు. ఇదే నా హాస్టల్, హైఫై హాస్టల్. సో లోపల చూపిస్తాను హాస్టల్ ఎలా ఉంటుందో. ఇదే నా రూము. ఇది వాష్రూమ్స్. వాష్రూమ్స్ కూడా అంతగా ఏం లేదు. ఒకటే రూమ్లో 14 మెంబర్స్ ఉన్నారండి, మరి ఘోరం. చూడండి, ఇది నా బెడ్. అప్రాక్సిమేట్లీ 1,300 రూపీస్ పడింది 2 డేస్కి, ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్. బట్ బ్రేక్ఫాస్ట్ ఇంకా బాగాలేదు అసలుకి. సో అందుకనే బయటికి వెళ్ళి తినేసాను. సో రూమ్ మాత్రం అంతగా ఏం లేదు, జస్ట్ నార్మల్గా ఉంది. అంత క్లీన్గా కూడా ఏం లేదు. ద బెస్ట్ థింగ్ చెప్పాలంటే హో చి మిన్ సిటీలో ఉన్న హాస్టల్స్ చాలా బాగున్నాయి. దానిలో అయితే ఇంకా సూపర్ నెంబర్ 1 అని చెప్పచ్చు. బట్ ఇంకా హనాయ్లో హాస్టల్స్ అంతగా బాగలేరు.